ప్రపంచంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వలన మన భారతదేశానికి చమురు సమస్య వచ్చే అవకాశాలు లేవు. మన దగ్గర మన కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మన దగ్గర సరిపోయినంత నిల్వలు ఉన్నట్టుగానే మనం ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి మనం దాని గురించి అంత ఆందోళన చెందడం అవసరం లేదు. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ విదేశాలలో ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ మన యొక్క చమురు నిల్వలపై పడుతుంది. అంటే మన ప్రపంచంలో మన భారతదేశము అత్యధికంగా చమురుని దిగుమతి చేసుకునే దేశం. కాబట్టి ఎక్కడ మనకు సంబంధం లేకపోయినా ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినప్పుడు కూడా మన దేశంలో ఆ యొక్క చమురు యొక్క ప్రభావం మన మీద పడుతుంది. తద్వారా ఈ నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ విదేశీ దిగుమతులను మనము విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఈ పెట్రోల్ నుంచి మనం రక్షించుకోవడం కోసము E20 ఇథైల్ ఆల్కహాల్ 20% పెట్రోల్ కలిపినటువంటి పెట్రోల్ని మనము అది మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎటువంటి చమురు సమస్య రాదు. ఇక ముందు మనకు వచ్చిన కానీ కూడా E20 పెట్రోల్ ఇలాంటి వాటి ద్వారా మనము ఈ చమురు సమస్యను మనం సులభంగా అధిగించవచ్చు. ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది మన దేశంలోనే తయారవుతుంది. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ చాలా కంపెనీలు ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తున్నాయి. మన దగ్గర అది రైతులకు చాలా ఉపయోగం అవుతుంది, పర్యావరణంగా చాలా ఉపయోగం అవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతాయి, ఆర్థికంగా పర్యావరణ విధంగా అదేవిధంగా రైతులకు ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఈ ఇథైల్ ఆల్కహాల్ కలిపినటువంటి పెట్రోల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ గల్ఫ్ యుద్ధం వల్ల మనకు ఎటువంటి ప్రభావం ఉండదు. మనం చాలా సేఫ్ సైడే ఉండమని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అంతర్జాతీయ